ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. యేసే జవాబు అనేటువంటి పుస్తకమును మనం చదువుకుంటూ ఉన్నాము. నిన్ను గూర్చి నాకు అంతా తెలియదు కానీ ఒక విషయం మాత్రం నిన్ను గూర్చి నాకు తెలుసు. కొన్ని సమస్యలతో నీవు సతమతమవుతూ ఉన్నావు. అది ఆత్మ సంబంధమైనదే కావచ్చు, ఆర్థికపరమయ్యిందే కావచ్చు, కుటుంబ సమస్యయే కావచ్చు, లేదా ఏ ఒక కలవరమే కావచ్చు. మొత్తానికి నీవేదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉన్నావు. మనందరం ఏదో ఒక దానితో సతమతమవుతూనే ఉంటాం. మన సమస్యలు ఎలాంటివైనా సరే వాటన్నిటికీ యేసే జవాబు అనే సత్యాన్ని ఈ పాఠంలో స్థిరపరచగోరుతున్నాను. క్రొత్త నిబంధన అంతా ఈ గొప్ప ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. అయితే మన ఉద్దేశం కొరకు మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుండి 12లో కనిపించే యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలోని ఒక చిన్న సంభవం దగ్గరికి వెళుదాం. ఆ లేఖన భాగం ఇలా ప్రారంభించబడుతుంది. కొన్ని దినములైన పిమ్మట ఆయన కపెర్నహూమునకు వచ్చెను. గలిలయలోని ప్రభువు కార్యక్రమాలకు కపెర్నహూము కేంద్రంగా ఉంది. ఆయన ఆ స్థలానికి వచ్చినట్టు చదువుతాం. అప్పుడు ఆయన అపవిత్రాత్మ పట్టిన ఒకనిని, పేతురు అత్తను బాగు చేశాడు. ఆ దినం అద్భుతంగా స్వస్థతలు జరిగించడంతో ముగిసింది. ఇప్పుడు ఆయన కపెర్నహూమునకు తిరిగి వచ్చారు. గలిలయలో సంచరించిన విరామం లేని ప్రయాణం నుండి విశ్రమించడానికి యేసు ఒంటరిగా ఉండగోరినట్టున్నారు. అయితే ఆయన ఇంటి వద్ద ఉన్నట్టు వినపడింది. యేసు తిరిగి వచ్చారు అని ఒకని నుండి మరొకనికి వార్త అందింది. అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఆ దినాల్లో ఆతిథ్యం చేయటం వాడుకగా ఉండేది. పగటివేళ తలుపులు సాధారణంగా తెరిచి ఉంచబడే. జనులు తమకు ఇష్టం వచ్చినట్టు వచ్చిపోతూ ఉండేవారు. కనుక తొందరలోనే ప్రభువు ఉన్న ఇల్లు జనులతో నిండిపోయింది. జనసమూహం ఇంటి ద్వారం వెలుపల కిక్కిరిసి ఉన్నారు. 2వ వచనం చివరి భాగాన్ని గమనించినట్లయితే ఆయన వారికి వాక్యము బోధిస్తున్నారు. నశించిన దానిని వెదకి రక్షించడానికి ప్రభువు వచ్చారు. అది ఆయన ప్రాథమిక కర్తవ్యం. అది ఆయన కార్యక్రమంలో మొట్టమొదటిది. కనుక ఆ అవకాశాన్ని వాక్యం బోధించడానికి యేసుక్రీస్తు వినియోగించారు. 4 స్నేహితుల సంఘటనకు దృశ్యం ఇలా ఏర్పాటయ్యింది. కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు వచ్చిరి. ఆ దృశ్యాన్ని సరిగ్గా చూద్దాం. ఆ 4కి పక్షవాయువు గల ఒక స్నేహితుడు ఉన్నట్టున్నాడు. అతడు పడిపోయి కదలలేక ఉన్నాడు. ఇది కూడా మన సంఘటనంతటినీ చెప్పడం లేదు. పక్షవాయువుతో పాటు నరములు పట్టుకుపోయిన మూర్ఛ వంటి స్థితి అతనిని వెంటాడినట్టు అధికారాలుంటున్నాయి. ఆ మనుష్యుడు అలాంటి దుర్భరమైన స్థితిలో నిలిచి ఉన్నాడు. ఇంతకు మునుపు ప్రభువు కపెర్నహూములో ఉన్నప్పుడు అతడు ఆయన యొద్దకు ఎందుకు తేబడలేదో తెలియదు. అయితే తడువు చేయకుండా ఇప్పుడు ఆ 4 మనుష్యులు అతనిని యేసయ్య వద్దకు మోసుకుని వచ్చారు. వాస్తవంగా వారి స్నేహితుని సమస్యకు యేసయ్యే జవాబని ఆ 4 గుర్తించినట్టున్నారు. 5వ వచనం వారి విశ్వాసాన్ని గూర్చి ప్రస్తావించింది. యేసునందు వారుంచిన విశ్వాసం ఎట్టిదో. మొదట సహాయం చేయగల శక్తి యేసయ్య నందు ఉన్నట్టు ఆ 4 స్నేహితులు గుర్తించారు. పోయినసారి ప్రభువు కపెర్నహూములో ఉన్నప్పుడు ఆయన శక్తి ప్రదర్శింపబడింది. తాను అప్పుడే ముగించిన గలిలయ ప్రయాణంలో ఆయన శక్తి రుజువు చేయబడింది. మనం దీనిని గుర్తించడం చాలా ప్రాముఖ్యం. మనకందరికీ సమస్యలున్నాయి. మన సమస్యలు ప్రత్యేకమైనవి లేక వేరైనవి మనం కొన్నిసార్లు నమ్ముతాం. అలాంటివి ఇంతకు మునుపు ఎవరికీ లేవని భావిస్తాం. మన సమస్యలకు పరిష్కారం లేదని, వాటిలో మనకు సహాయపడే వారెవ్వరూ లేరని కూడా ఆలోచిస్తాం. అయితే దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదని గుర్తించడం చాలా అవసరం. మనం అనుకున్న దానికంటే వారి విశ్వాసం మించి ఆవరించింది. యేసు ఆ శక్తిని వినియోగించనిష్టపడిన వాడని వారు విశ్వసించారు. అలా నమ్మడానికి వారికి అనేక కారణాలున్నాయి. యేసుక్రీస్తు యొక్క జాలిగల మనస్సు కపెర్నహూమును ఆయన ముందు సందర్శించినప్పుడు ప్రదర్శించబడింది. ఈ మధ్య జరిగిన గలిలయ ప్రయాణంలో అది ఉదాహరణలతో సూచింపబడింది. ఆ ప్రయాణంలో కుష్ఠరోగిని శుద్ధినిగా ఆయన చేసిన సంగతి వివరంగా చెప్పబడింది. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, దానికి క్రియలేని పద సముదాయంలో ప్రభువు ఇచ్చిన జవాబును గుర్తించకుండా పోవడం సులభ సాధ్యం. అయితే ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. కొన్ని సంవత్సరాల క్రిందట బెల్ అనే టెలిఫోన్ కంపెనీ దగ్గరకు వెళ్ళి ఒకరిని తాకు అనే పేరుతో తన ప్రచార కార్యక్రమం జరిపింది. ఆ ప్రచారంలో ఎవరో ఒకరిని అంటేనట
కుటుంబాన్ని, స్నేహితుని, ప్రియుని అనే భావననే గాని కురూపినో, కునిష్ఠుడినో, మురికివానినో, రోగినో అనేది కాదట. కానీ యేసైతే తన చెయ్యి చాపి కుష్ఠరోగిని ముట్టాడు. ఆ రోజుల్లో కుష్టు అనేది అంటుజాడ్యంగా భావింపబడేది. సమాజంలో నుండి కుష్ఠరోగులు తమను తామే వేరు చేసుకుంటూ ఉండేవారు. కుష్ఠరోగిని ఎవరూ ముట్టకూడదనే భావన ఉండేది. అయితే యేసయ్య తన చెయ్యి చాచి ఆ కుష్ఠరోగిని ముట్టారు. యేసు అతన్ని ఎందుకు ముట్టారు? వానిని శుద్ధి చేసే పనిలో వానిని ముట్టడం అవసరమా? అలా అవసరమనే దాన్ని నేను సందేహిస్తాను. అయినా యేసయ్య అతన్ని ముట్టడంలో ఏదో ఒక కారణం ఉంటుందని నేను ఒప్పింపబడుతున్నాను. ఆయన కనికరపడి తన చెయ్యి చాచి వానిని ముట్టారు. అది ఎలాగున్నా ప్రభువు లక్ష్య పెట్టేవారిని ఆ నలుగురు స్నేహితులు ఒప్పింపబడకుంటే వారు జరిగించిన పనిని జరిగించి ఉండేవారే కాదు. యేసే జవాబు మాత్రమే కాదు, ఆయన మన కొరకు చింతించువాడు కూడా. మనకు ఆయన సహాయపడనుద్దేశించగలవాడై ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ఆ మనుషులు తమ స్నేహితుని యేసునొద్దకు మోసుకొని వచ్చినప్పుడు వారొక అడ్డంకును ఎదుర్కొన్నారు. జనసమూహం అడ్డంగా నిలిచి ఉన్నందున వారు అతనిని ఆయన యొద్దకు తేలేకపోయారు. ఆ ఇల్లు జనంతో నిండియున్నట్టు గుర్తుంచుకో. ద్వారం వెలుపలి వరకు జనులు గుమికూడి ఉన్నారు. ఆ నలుగురిలో నేనొకడినయ్యున్నట్టయితే మనం చాలా ప్రయత్నించాం, ఇంటికి తిరిగి తీసుకొని వెళ్దాం పదండి అని అనేవాడనే, లేదా జనాలు తగ్గే వరకు మన స్నేహితుని ఒక చెట్టు క్రింద ఉంచుదాం అని అని ఉండేవాడనే. అయితే ఆ నలుగురు మనుషులు వీటిలో ఏ పనికి అనుకోకుండా తమ స్నేహితుని పరిస్థితికి యేసయ్యే జవాబని, అతనికి వేరే గత్యంతరమేమీ లేదని వారు 3 పనులు చేశారు. 1, వారు కష్టమైన దాన్ని జరిగించారు. తమ స్నేహితుని ఆ ఇంటి కప్పు మీదికి తెచ్చారు. నేను పసివాడనై ఉన్నప్పుడు నేడు మనం బైబిల్ క్లాసుల్లో ఉపయోగించేలాంటి కార్డు మీద ఒక బొమ్మను చూచాను. వెలుపటి భాగంలో ఇంటి పైకి ఎక్కే మెట్లు ఆ బొమ్మలో ఉన్నాయి. ఒకవేళ ఆ ఇంటికి అలాంటి మెట్లు ఉన్నాయేమో. ఒకవేళ అలాంటి మెట్లున్నా వాటి మీదుగా పక్షవాయువు చేత పడి ఉన్న వారిని ఇంటి మీదకి మోసుకొని పోవడం కష్టమే. అయినా అలాంటి మెట్లు ఆ ఇంటికి ఉన్నట్టు నమ్మడానికి ఏ ఆధారం లేదు. ఆ ప్రాంతంలో ఇండ్లు ఒకదాని పక్కన ఒకటి కట్టబడుతూ ఉంటాయి. ఒకవేళ ప్రక్క ఇంటి బయట మెట్లున్నా వాటిని ఉపయోగించుకోవడానికి వీలుండదు. ఒకవేళ వారు నిచ్చెనను ఉపయోగించారేమో. ఏ బాధలు పడ్డా వారు తమ స్నేహితుని ఆ ఇంటి పైకప్పు మీదకి మోసుకొని పోయారు. అంటే కష్టతరమైన కార్యాన్ని వారు జరిగించారు. 2, ఎదురు చూడని దాన్ని వారు చేశారు. వారు ఇంటి పైకప్పును విప్పారు. అక్షరార్థంగా వారు ఆ ఇంటి పైకప్పును లేకుండా చేశారు. సాధారణంగా ఆ ప్రాంతాల్లో గోడ నుండి గోడకు కొయ్యలు వేసేవారు. వాటి మీద చెట్ల కొమ్మలు కుచ్చు వేసేవారు. వాటి మీద చెత్తపరిచి మట్టితో అలికేవారు. ఇలాంటి ఇంటి కప్పును ఆ నలుగురు విప్పేశారు. 3, వారు ఖరీదయ్యే పని చేశారు. కొంతసేపు నీవే ఆ ఇంటి యజమానుడు అనుకో. ప్రభు బోధన శ్రద్ధగా వింటున్నావు. అకస్మాత్తుగా నీ ఇంటి పైకప్పు మీద నుండి శబ్దం వినపడింది. దుమ్ము, ధూళి, తరువాత చెత్త, మట్టి పెళ్ళలు పడసాగాయి. పైకి చూశావు. నీ ఇంటి పైకప్పు నెమ్మదిగా తొలగించబడుతుంది. అప్పుడు నీవేమనుకుంటావు? ఈ కప్పును మరలా ఎవరు కప్పుతారు అని అనుకుంటావా? దానికి సమాధానం ఆ నలుగురు మనుషులే. ఆ ఇంటిని తిరిగి వారే కప్పుతారో లేదా దానికయ్యే ఖర్చు భరించి వారే కప్పిస్తారో గనుక వారు చేసిన పని ఖర్చుతో కూడింది. తమ స్నేహితుని యేసునొద్దకు తేడానికి గాను వారు దాన్ని కూడా లక్ష్య పెట్టలేదు. పిల్లల తరగతుల్లో ఈ కథ సాధారణంగా స్నేహబంధానికి వర్తింపజేయబడుతుంది. అయితే ఆ నలుగురు ఎంతటి అద్భుతమైన స్నేహితులో, వారు మనకెంత మాదిరిగానున్నారో. ప్రభువు కావలసిన జనులెవరో మనకందరికీ తెలుసు. వారు తమ్మును తాము బాధపరుచుకునేవారే కావచ్చు, లేదా రక్షణ వారికి అవసరమైన ఆ సంగతి వారు గుర్తించని వారైనా కావచ్చు. అలాంటి వారిని క్రీస్తునొద్దకు నడిపించడానికి మనం ఎంత ప్రయాసపడుతున్నాం. ఒకసారి వారిని ఆహ్వానించిన తర్వాత వారు రాము అంటే ప్రయత్నించం, ఇక ప్రయత్నించబోయేదే లేదు అని అనుకుంటామా? లేక జనసమూహం తగ్గే వరకు వేచి ఉందాం, అనుకూలమైనప్పుడే చూద్దాం అనే అవకాశం కూడా ఉంది. అలాంటి దాన్ని మనం ఎదుర్కొందాం. ప్రజలను ప్రభువునొద్దకు నడిపించడం బహు కష్టతరం అవుతుందనేది వాస్తవం. జనసమూహాలు మార్గంలో అడ్డుగా నిలిచి ఉన్నారు. ఆ నలుగురు స్నేహితుల విరామం లేని కార్యక్రమంలా మన విరామం లేని కార్యక్రమాలు వారికున్న అడ్డంకుల వంటివే మనకు కూడా మార్గంలో ఉన్నాయి. అయినా మనం ప్రేమించే వారి సమస్యలకు యేసయ్యే జవాబు అని హృదయపూర్వకంగా ఒప్పింపబడిన వారమైతే వారిని ప్రభువునొద్దకు తెచ్చే వరకు మనం విశ్రమింపం. పక్షవాయువు గల వాని స్నేహితుల వలె కష్టతరమైన దాన్ని, ఎదురు చూడని దాన్ని,
ఖరీదైన దాన్ని మనం చేస్తాం. యేసయ్య రోగి అయిన మనుష్యుడనే సంభవంలోని చివరి భాగానికి మళ్ళీ యేసు ప్రతి సమస్యకు ఎలా పరిష్కారమయ్యున్నాడో చూద్దాం. మన దృష్టి ఆ నలుగురు మనుష్యుల యొద్ద నుండి యేసయ్య వైపుకు మరల్చుదాం. ఇంటిలో గుమికూడి ఉన్న వారి ముందు యేసయ్య నిలిచి ఉన్నాడనుకో. ఆయన అక్కరగలవాడై దేవుని గూర్చిన సంగతులు మనఃపూర్వకంగా మాట్లాడుతున్నారు. దుమ్ము ధూళి క్రిందికి రాలుతున్న మట్టి వగైరాలు ఆయన చుట్టూ అకస్మాత్తుగా పడాయి. ఆయన పైకి తేరి చూడగా ఇంటి కప్పు శిథిలమైపోయి సందు కనిపిస్తుంది. వెంటనే 4 ముఖాలు ఆయన వైపు తొంగి చూస్తూ 8 చేతులు ఆ రంధ్రాన్ని చేస్తున్నట్టు కనిపించాయి. కడకు ఆ సందు పెద్దదిగా చేయబడింది. జాగ్రత్తగా, అత్యంత జాగ్రత్తగా ఆ నలుగురు తమ స్నేహితుని యేసు ఎదుటికి దించారు. అప్పుడు ప్రభువు యొక్క ప్రతిచర్య ఏమయ్యుంది? ఆ సందర్భంలో నీ ప్రతిచర్య లేక నాది ఎలా ఉండేది? ఆదివారం ఉదయం స్థానికంగా సంఘం అంతా కూడి ఆరాధించే సమయంలో సువార్తికుడు బహుచక్కగా బోధించే దేవుని వాక్యాన్ని వినడంలో నిమగ్నులై ఉన్నారనుకో. ఎదురు చూడకుండా ఇంటి కప్పు పైన మనుష్యులు నడుస్తున్నట్టు వినిపించింది. దానిపై రంధ్రం చేయబోనిన వారు కప్పును బద్దలు కొడుతున్నారు. విద్యుత్ రంపాల శబ్దపు గర్జనలు బయలుదేరాయి. స్లాబ్ గుండా పొడుచుకుంటూ వచ్చినట్టు రంధ్రం చేయబడింది. నేల మీద పడేలా సీలింగ్ కూలిపోయింది. జనులు చూస్తూ ఉండగా చాప మీద పరుండా పెట్టబడిన ఒక మనుష్యుడు నలుమూలల త్రాళ్లతో బోధన వేదిక ఎదుటికి దింపబడ్డాడనుకో. అప్పుడు అక్కడ కూడి ఉన్న వారి ప్రతిచర్య ఎలాగుంటుందో. అరే, మీరు ముఖద్వారాన్ని ఎందుకు వాడుకోలేదు అని అడగవచ్చు. మొదటిగా అందరూ కోపంతో మండిపడి ఉండవచ్చు. బిల్డింగ్ పగలగొట్టడానికి మీకు ఎంత ధైర్యమని అడిగి ఉండవచ్చు. ప్రాముఖ్యమైన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నట్టు మీకు తెలియదా అని ప్రశ్నించి ఉండవచ్చు. నా ప్రసంగానికి ఎంతటి అంతరాయం కలిగించారు. అది చాలదన్నట్టు నాకు ఆతిథ్యం చేసే వ్యక్తి ఎంతో దయగా తన ఇంటిని కూడుకునే స్థలంగా ఉపయోగించుకోవడానికి ఇస్తే మీరు దాన్ని దుర్వినియోగం చేశారంటూ యేసు వారికి ప్రతిచర్య చేసి ఉండేవాడే. అయినా ఆ రూపంలో ఆయన తన ప్రతిచర్యను కనపరచలేదు. అంతరాయం అడ్డగించగల ప్రభువు మనకున్నాడని గుర్తించడం ఆశ్చర్యకరం కదూ. ఆయన ప్రాముఖ్యమైన అనేక పనులలో విరామం లేకుండా ఉన్నారు. మహత్తుగల మాట చేత ఆయన సర్వాన్ని నిర్వహిస్తున్నారు. అయినా దోషములతో బలహీనతలతో ఆయన యుద్ధకు వచ్చినప్పుడు మనవులు ఆలకించడానికి ఆయన సమయం తీసుకుంటాడు. యేసు తన ప్రతిచర్యను ఎలా కనపరిచారు? తన కాళ్ళ యొద్ద ఉన్న మనిషిని చూచి ఆయన తన కన్నులు దించాడు. అతని శరీర వ్యాధిని మాత్రమే కాదు, వాని హృదయపు నిస్సహాయ స్థితిని కూడా ఆయన చూశారు. గతంలోని వాని పాపదోషం వాని ఆత్మను తినివేస్తున్నట్టుంది. గనుక యేసు పక్షవాయువు గల మనుష్యుని చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పారు. ఆది భాషలో చిన్నవాడా అని ఆప్యాయతగా వాడబడిన పదం కుమారుడా అని తర్జుమా చేయబడింది. క్షమింపబడ్డాయి అనే దాని ప్రాధాన్యతను కనపరచడానికి ఆ పదమే ముందుగా ప్రయోగించబడింది. ఆ వాక్యం అక్షరార్థంగా చిన్నవాడా, క్షమింపబడినవి నీ పాపములు అని వ్రాయబడి ఉంది. పక్షవాయువు అనే భౌతిక సమస్య ఆత్మ సంబంధమైన సమస్యకు ప్రతిఫలంగా వచ్చినట్టు ఈ వచనం బోధించడం లేదు. యోహాను 9లో శరీర సంబంధమైన సమస్యకు ఆత్మ సంబంధమైన సమస్యయే ఎల్లప్పుడూ కారణమై ఉండదని యేసు నొక్కి చెప్పారు. ప్రభువు కనుపరిచే తొలి అక్కర మానవ శరీర సంబంధమైన సమస్య కాదు, వాని ఆత్మ సంబంధమైన సమస్యయే అని ఈ వచనం బోధిస్తుంది. కనుక అతి ప్రాముఖ్యమైన సమస్యను ఆయన ముందుగా సరిచేస్తున్నాడు. ప్రతి సమస్యకు యేసే జవాబని మనం అన్నప్పుడు పాపపు సమస్యకు ఆయన ప్రప్రథమమైన జవాబని మనం గ్రహించాలి. ప్రభువు ఈ లోకానికి వచ్చింది ప్రధానంగా నలిగిన దేహాలను బాగు చేయడానికి కానీ, లేదా ఈ జీవితానికి సంబంధించిన కొత్త తత్వశాస్త్రంతోనో మానవ సమస్యలను కుదర్చడానికి రాలేదు. ఆ పని చేయడానికైతే ఒక గొప్ప బోధకుని దేవుడు పంపి ఉండేవాడే. పరలోకం నుండి దాని యొక్క ప్రకాశమానమైన భూషణ కిరీటాన్ని తోయవలసిన అవసరం ఆయనకుండేది కాదు. సిలువలో మరణించేలా ఆయన తన కుమారుణ్ణి పంపి ఉండని అవసరత ఉండేది కాదు. యేసు పాపపు సమస్యకు పరిష్కారంగా వచ్చారు. ఆయన మాత్రమే దాన్ని సాధించగలరు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినట్టు ఆయన నొక్కి చెప్పారు. ఈ సమయమందు నీ అంతరంగంలో నీవు గాయపడుతూ ఉండవచ్చు. నీవు బాధ చేత నింపబడి ఉండవచ్చు. నీ శరీరం, మనస్సు ఆ బాధ నుండి విముక్తి కొరకు విలపించుతూ ఉండవచ్చు. ఆ విముక్తి నీవు కనుగొనాలంటే ఆత్మ సంబంధమైన నా పరిస్థితి ఎలాగుంది, దేవునితో నా బాంధవ్యం ఎలాగుంది అని నిన్ను నీవే అడుక్కోవాలి. మొదటి ప్రాధాన్యతలు తలక్రిందులుగా తిప్పబడిన లోకంలో నేడు మనమున్నాం. ఉదాహరణకు పరిసరం, వాతావరణం అనే వాటిని గురించి మనం ఎక్కువగా వింటున్నాం. ఈ లోకాన్ని శుభ్రంగా ఉంచవలసిన అవసరతను నేను అంగీకరిస్తాను.
దేవుడు భూమిని నరుల వశము చేసి దాని విషయంలో మంచి గృహ నిర్వాహకులుగా ఉండేలా ఆయన వారిని నియమించాడు. అయినా మానవాళికి ఉన్న నివాసమంతా ఇదేనని అంటున్న జనుల వెర్రి మాటలను నేను విన్నా. వారిని గూర్చి నాకు తెలియదు, కానీ నాకు మాత్రం శ్రేష్టమైన నివాసం ఉంది. టీవీ, సినిమా, తమాషా, సంగీత తారలు ఇంకా ఇతర ప్రముఖులు గాలి కాలుష్యం, నీటి కాలుష్యాలను గురించి మాట్లాడగా విన్నాను. అయితే మీరు అదే సమయంలో యవ్వనస్తుల మనస్సులను కాలుష్యం చేస్తున్నారే. ఈ గ్రహం కాలుష్యం అవ్వడానికి మనలో ఎవ్వరు దోహదం కాకుండాలని నిరీక్షిస్తున్నాను. అయితే ఇది నిత్య నివాసంగా ఉద్దేశింపబడలేదు. అమరత్వం గల ఆత్మ యొక్క నాశనమే అన్నిటికంటే ఎక్కువైన దుష్ఫలితాలను కలిగి ఉంది. లేఖనాల్లో ఏదైనా తేటగా బోధింపబడి ఉంటే భౌతికమైన దానికంటే ఆత్మ సంబంధమైనది అతి ప్రాముఖ్యమైనదనే భావనే మార్కు 2లో మానవ దేహ సంబంధమైన సమస్య కంటే ప్రధానంగా ఆత్మ సంబంధమైన సమస్యను గూర్చే మాట్లాడబడింది. నీ సమస్య ఎట్టిదైనా నీవు బాధింపబడుతూ ఉంటే మాత్రం మొదటిగా ప్రభువుచే నీ ఆత్మ సంబంధమైన సమస్యను పరిష్కరించనివ్వు. మానవ ఆత్మ సంబంధమైన సమస్యను పరిష్కరించిన తరువాత వాని రెండవదైన సమస్యను పరిష్కరించడానికి ప్రభువు ముందుకు సాగుతున్నారు. ఆయన్ను విమర్శించేవారు అక్కడే ఉన్నట్టు తర్వాత వచనం తెలుస్తుంది. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి తమ హృదయాల్లో ఆలోచించుకుంటూ ఉన్నారు. శాస్త్రులంటే మోషే ధర్మశాస్త్రానికి ప్రతులు వ్రాసేవారని అర్థం. కనుక వారు ధర్మశాస్త్ర ప్రవీణులుగా ఎంచబడతారు. ఆచారపరమైన దాన్ని కాపాడేవారుగా యేసును తనిఖీ చేయడానికి అక్కడ చేరినట్టున్నారు. ప్రతి ఒక్కరూ వారికి అణిగి మణిగి ఉంటారనేది నిస్సందేహం. అందువలన మొదటి వరుసలో కూర్చుని ఉంటారు. ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడు ఎవడని వారు తమ హృదయాల్లో ఆలోచించుకుంటున్నారు. వారు కొంతవరకు రైటే. యేసు ఒక సత్పురుషుడే. అయితే ఆయన దేవుడు కాడని ఈ దినాల్లో కొందరు అంటున్నారు. అయినా యేసు దేవుడు కానట్లయితే దేవదూషణ చేస్తున్నాడు గనుక ఆయన మరణమునకు పాత్రుడే. శాస్త్రుల ఆలోచనలో ఆ తర్వాత వేసే తార్కికపు అడుగు యేసు దేవుడై ఉండ సాధ్యమా అనేదై ఉండాలి. అయితే వారి దురభిప్రాయం వారిని అలాంటి అడుగు వేయడానికి వెళ్ళనీయలేదు. వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమింపబడినవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమనుట సులభమా? నీ పాపములు క్షమింపబడినవని చెప్పడం సులభమే. ప్రగల్భాలాడే వాడెవడైనా అలా చెప్పవచ్చు. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పాను. మెస్సియాను సూచించడానికి దానియేలు మనుష్య కుమారుడనే పదాన్ని ప్రయోగించాడు. మనుష్య కుమారుడుగా యేసు తన సాటి లేని తనాన్ని వెల్లడిపరిచారు. భూమి మీద ఆయనకొక్కనికి మాత్రమే పాపాలు క్షమించే అధికారం ఉంది. బయలుపరచబడిన లేఖనాల్లో తనకున్న హక్కును ఆయన 3 సార్లే వినియోగించినట్టు కనిపిస్తుంది. తన అధికారాన్ని చలామణి చేయడానికి గాను ఆ పక్షవాయువు గలవానితో నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి వెళ్ళుమని ఆయన చెప్పారు. పాపపు దోషారోపణ అనే మానవ ప్రాథమిక సమస్యను యేసు తీర్చగలడని రుజువుపరుచుకొనడానికి గాను వాని రోగమనే 2వ రకపు సమస్యను పోగొట్టడానికి ఆయన పూనుకున్నాడు. రోమీలకు రాసిన పత్రికలో పౌలు తన వాదాన్ని తిరగతిప్పాడే తప్ప వాస్తవానికి ఇదే రకమైన భావాన్ని అతడు అక్కడ ప్రయోగించాడు. దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు అని రోమా పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో ఉంది. మరో విధంగా చెప్పాలంటే ప్రభువు పాపమనే మన ప్రాథమిక సమస్యను సరిచేసినప్పుడు మనకుండే 2వ రకమైన సమస్యను కూడా ఆయన తీర్చగలడన్న మాటే. లేచి నీ పరిపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని ప్రభువు వానితో చెప్పిన తరువాత కూడియున్న జనసమూహం మధ్య ఎలాంటి నిర్ఘాంతపు స్థితి నిలిచి ఉండిందో ఊహించలేం. ప్రతి వాని దృష్టి ఆ పక్షవాయువుతో నిండిన వాని మీద నిలిచి ఉండింది. ప్రభువు అతనికి ఆదేశించిన తర్వాత కూడా ఒకవేళ ఆ మనుష్యుడు తన పరుపు మీదనే పండుకొని ఉండినట్లయి ఉంటే మెస్సియా వచ్చాడని మేము అనుకున్నాం, కానీ మరోసారి మేము తప్పు చేశాం అంటూ నిట్టూర్పుతో నిరాశతో ప్రతి ఒక్కడు తన ఇంటికి వెళ్ళి ఉండేవాడే. దానికి భిన్నంగా ఆ మనుష్యుడు లేచి తన పరుపును చుట్టి చంక పెట్టుకొని వెలుపలికి ద్వారం గుండా నడిచిపోతుంటేనో ఆహా, ఎలాంటి అవకాశాలు తెరవబడ్డాయి. జీవితపు సమస్యకైనా తానే జవాబైనట్టు యేసు తన్ను తాను రుజువు చేసుకున్నారు. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను. నేడు అద్భుతములని అబద్ధంగా చెప్పబడేలాంటివి కాక క్రొత్త నిబంధన అద్భుతములన్నిటి వలనే ఇది ఆలస్యం లేనిది, సంపూర్ణమైనది, ఒప్పించునదై ఉన్నది. ఆ సంభవాన్ని చూచిన జనుల యొక్క ప్రతిచర్య ఎలాంటిదో తెలపడానికి గాను
సువార్త లేఖకులు తమ పదజాలాన్ని పూర్తిగా ప్రయోగించినట్టున్నారు. వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచిరి. జనులు అది చూచి భయపడి మనుష్యునికిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరని మత్తయి అన్నాడు. అందరూ విస్మయం పొంది నేడు గొప్ప వింతలు చూచితమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొరిని అని లూకా అన్నాడు. అప్పుడు ఇప్పుడు ఎలాంటి జీవిత సమస్యకైనా తానే జవాబై ఉన్నట్టు ప్రభువైన యేసు కనపరుచుకున్నారు. ఇంకా ముగింపులోనికి వచ్చేద్దాం. ఈ సమయంలో నీ వెట్టి సమస్యలతో సతమతమవుతున్నా ప్రభువైన యేసు నీకు సహాయం చేయగలరు. కొన్ని సంఘటనల్లో పక్షవాయువు గలవానికి చేసినట్టు ఆయన నీ సమస్యను తీర్చగలడు, తీసివేయవచ్చు కూడా. ఆ సందర్భంలో చేసినట్టు ఆయన నేడు అద్భుతం జరిగించాడనుకో. ఆనాటి వలె నేడు చెయ్యడు. దైవానుకూలంగా నేడు ఆయన ఈ లోకంలో పనిచేస్తున్నాడు. కొన్ని పరిస్థితుల్లో భారాన్ని భరించుతూ ఉంటే దాని యందు విజయం పొందేలా ఆయన చేస్తారు. ప్రభువునొద్ద నీవు సహాయం కోరతలచితే మొదటిగా నీవు చేయవలసిందేమంటే ఆయనతో నీకున్న సంబంధం ఎలాంటిదో చూచుకో. ఆత్మ సంబంధమైన నీ ఆరోగ్యమందు ఆయన మిక్కిలి అక్కరగలవాడై ఉన్నారు. నీవు క్రైస్తవుడవు కాకపోతే నీ పాపముల విషయమై మారుమనస్సు పొందు. ప్రభువైన యేసునందు నీ విశ్వాసాన్ని ఒప్పుకో. పాప క్షమాపణ కొరకు నీటిలో ముంచబడు. నీవు దేవుని నమ్మకస్తుడవుగా ఉండని కుమారుడవైతే ప్రభువునొద్దకు ఆయన సంఘమునకు ప్రార్థన పశ్చాత్తాపములతో తిరిగిరా. దేవునితో నీ సంబంధం సరిగానున్నప్పుడే గతంలో ఎన్నడూ ఎరగని భాగ్యం నీకు లభిస్తుంది. క్రీస్తు నందు నీ మీద అక్కరగల ఒకరిని నీవు కలిగి ఉంటావు. గతంలో నీకెన్నడూ లేని బలాన్ని నీవు కలిగి ఉంటావు. నీ సమస్యలను ఎదుర్కోవడానికి అవసరమైన జ్ఞానాన్ని దేవుడు నీకు వాగ్దానం చేశారు. నీకు బలమిచ్చే సహాయపడే సంఘమనే ఆత్మ సంబంధమైన కుటుంబంలో నీవు ఉంటావు. ఎలాంటి సమస్యకైనా యేసే జవాబు. ఆయన మాత్రమే జవాబని గుర్తుంచుకో. నీవు ప్రభువును నిరాకరించినట్లయితే చీకటి, గందరగోళం అనేవే తప్ప ఆత్మను సంతుష్టిపరిచే నిర్దిష్టములైన జవాబులేవీ లేవు సుమి. గనుక నీవిప్పుడే ప్రభువునొద్దకు రా. యేసయ్యే ప్రతిదానికి జవాబు. ఆమేన్. ఇంతటితో మనము ఈ పుస్తకాన్ని చదువుకున్నాము, ఈ బుక్ని. కాబట్టి 1-2 సార్లు వినండి. యేసయ్యే ప్రతి సమస్యకి కూడా జవాబు. ఆత్మ సంబంధమైన సమస్యను మొదటిగా ఆయన తొలగించి తర్వాత శారీరక సంబంధమైన సమస్య నుండి మనకు విడుదల దయచేస్తాడు. ఆమేన్. ఆమేన్.